నెలల తరబడి సంవత్సరాల తరబడి మరి మనం దేవుని వాక్యాన్ని వింటూ వస్తుంటాం. అయినను మనకు సమస్యలు కలిగినప్పుడు, లేకపోతే మనకు బాధలు కలిగినప్పుడు, లేకపోతే మనకు దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, అసమాధానం కలిగినప్పుడు, శాంతి లేని స్థితిలో మనము కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో ఒక కలవరము అనేది మనలోకి వస్తుంది, ఒక భయము అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే ఈ భయము, ఈ కలవరము మనలో వస్తుందో, మనలో మరి భయంకరమైనటువంటి సాతాను యొక్క ఆ ప్రయత్నాలన్నీ కూడా మనల్ని ఇంకా రెచ్చగొడుతూ మరి ఇంకా కలవరానికి గురి చేస్తూ ఉంటాడు అపవాది అయినటువంటి సాతాను. అయితే ఈ మధ్యాహ్న కాల వేళలో ఆయన యందు నీ భయం ఉంటే, యెహోవా యందు భయము కలిగి నువ్వు జీవిస్తే అది నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి చేరుస్తుంది. లేఖన భాగాల్లో మనము చూసినట్లయితే మరి యెషయా గ్రంథంలో దేవుడు చూపించినటువంటి వాక్యంలో, మరి దేవుని వాక్యంలో నుండి మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనంలో మనము చూసినట్లయితే యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను. ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తే యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగంలో స్పష్టంగా మనం చూసినట్లయితే ఈ వాక్యంలో మరి దేవుడు ఘనత అనే మాటను వాడుకున్నారు, మరి ఉన్నతమైన స్థలం అని వాడుతున్నాడు, అంతేకాకుండా న్యాయముతోను అనే మాటను వాడుతూ ఉంటున్నాడు, అంతేకాకుండా నీతి సీయోను అనే మాటలు కూడా ఈ వాక్యంలోకి మనం చూస్తే మిగతా మాటలన్నీ కూడా మరి దేవునికి చెందుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మాటను స్పష్టంగా మనం చూసినట్లయితే సీయోను అనే మాటను స్పష్టంగా రాయబడింది. ఇక్కడ సీయోను అనగా దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. సీయోను అనగా సీయోను పేరును తీసేసి నీ పేరును పెట్టుకోవాలి. అక్కడ సీయోను అనగా దేవుని యొక్క సంఘము. ఈ వాక్యంలో చూస్తే ఏంటంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో నివసించుచు న్యాయముతోను నీతితోను సీయోనును నింపెను అని లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే, ఈ లేఖన భాగంలో నీతితో ఎందుకు సీయోనును నింపాలి అంటే, నీతితో నిన్ను ఎందుకు నింపాలి, నీతితో ఎందుకు నడిపించాలి, నీతితో నీ యొక్క ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎందుకు స్థిరపరచబడాలి అంటే, ఆయన నీతిని కలిగి ఉన్నాడు కనుక నీవు కూడా నీతిని కలిగి నీవు ఈ లోకంలో జీవించాలి. 6వ వచనంలో ఏమని రాయబడింది? నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉంటే, దేవుడు నీ ఎడల ఒక ఆలోచన కలిగి ఉంటే, దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటే, దేవుడు నీ ఎడల ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క తలంపులలో నీ జీవితం ఉంటే, లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా ఉంటుంది. నో మ్యాటర్ నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఏ రకంగా నువ్వు బాధపడినా, దేవుని ప్రణాళిక నువ్వు తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే ఆ ప్రణాళిక స్థిరపరచబడుతుంది. అందుకనే యెహోవా యందలి భయము మన నిధి. ఈరోజు మన నిధి అని ఏమన్నా ఎప్పుడు అంటామంటే, నిధి అంటే దాని అర్థం తెలుసా మీకు? ఎంతమంది తెలుసు నిధి అంటే ఏంటి? నిధి అంటే, నిధి అంటే బంగారము, నిక్షేపాలు. యెహోవా యందలి భయమే. నీకు దేవుని యందు భయము కలిగి జీవిస్తే, నీ జీవితంలో దేవుని యొక్క భయము నీకుంటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, దేవుని ప్రణాళికలో నువ్వు భాగస్థురాలు అయితే, అదే ఒక నిధిగా నీ జీవితంలో ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే నీ కాలములలో నియమింపబడినది స్థిరంగా ఉంటుంది. దేవునిలో నువ్వు స్థిరంగా దేవునిలో భయం కలిగి నువ్వు జీవిస్తే
నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా స్థిరంగా ఉంటుంది. ఎంతమంది చెప్తారు, నేను ప్రతిరోజు కూడా పోయిన సంవత్సరం అంతా ఏడ్చుకుంటా తూడ్చుకుంటా బాధపడుతూ వేదనలో కలిగి ఉన్న అనేక అనారోగ్య సమస్యలు, అనేక అశాంతి సమస్యలు, డబ్బంతా కోల్పోయినా నేను బాధపడుతూ జీవిస్తున్నానని చాలా మంది కూడా చెప్తా ఉంటారు. కానీ ఆ భయముతో నువ్వు 2026 సంవత్సరంలోకి ఎంటర్ అయినావు. అదే భయము నీ జీవితంలో ముందుకు నడిపించకుండా 7 రెట్ల పునరుద్ధరణ నీ జీవితంలో జరగాలంటే ఆయన యందే నువ్వు భయము కలిగి జీవిస్తే అదే నీకు నిధిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నింపుతుంది. దేవుని యందు భయమే నిన్ను స్థిరపరుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ స్థిరంగా నుండులో రక్షణ బాహుల్యంలో బుద్ధి జ్ఞానంలో సమృద్ధియో కలుగును. యెహోవా భయము వారికి రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఈ ఐశ్వర్యం కొరకే కదా మనం తిప్పలు పడేది. దేని కొరకు తిప్పలు పడతాం? పొద్దున్న లేస్తే చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఇక పోతూనే ఉంటాం అట్లా పడి. దేని కొరకు? దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తా ఉంది అంటే 2026 సంవత్సరం 2025 నువ్వు పుట్టినప్పటి నుంచి 2025 సంవత్సరాల వరకు నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయినా 2026 సంవత్సరము నీ సంవత్సరము. ఎప్పుడు నీ సంవత్సరంగా మార్చబడుతుందంటే ఇన్ని రోజులు నువ్వే భయపడ్డావేమో నీ సమస్యను చూసి, ఇన్ని రోజులు నువ్వే ఏడ్చినావేమో నీ సమస్యను చూసి, ఇన్ని రోజులు నువ్వే వేదన పడ్డావేమో నీ సమస్యను చూసి. ప్రియ దేవుని సంగమా, నీ యొక్క భయము దేవుడే అయితే, నీ భయము ఈరోజు నీ భయము నువ్వే అనుభవిస్తున్నావేమో, నీ భయాన్ని కాస్త నీ దేవుడైతే నీకు రావాల్సిందంతా కూడా నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నీ ఎడల స్థాపించబడుతుంది ఈ రోజు నుంచి. రక్షణ బాహుల్యము. రక్షణ దేనికి కావాలి? సమస్య నుండి రక్షణ కావాలి, బాధ నుండి రక్షణ కావాలి, చీకటి శక్తుల నుండి రక్షణ కావాలి, అనారోగ్యం నుండి రక్షణ కావాలి. ఆయన రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు యెహోవా భయము వారికి ఐశ్వర్య. దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మనం జీవిస్తున్న కాలం ఏ విధంగా ఉందంటే ప్రపంచంలో మనం చూస్తే యుద్ధాలు, వేదనలు, సమస్యలు, ఒక దేశం మీదకి దేశము వెళ్తా ఉంది. అనారోగ్య సమస్యలు, వ్యాధులు విస్తరిస్తూ ఉంటున్నాయి. ఈ రోజు నువ్వు కాపాడబడుతున్నావంటే దేవుని యొక్క కృప. ఆర్థిక సంక్షోభాలు, మరి కుటుంబ కలహాలు, భయాలు అన్నీ కూడా లోకాన్ని మరి ఈ భయంకరమైనటువంటి సమస్యలలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మనుషులు అడుగుతున్నారు, ఈ కాలంలో మనకు భద్రత ఎక్కడుంది అని అడిగితే, ఓ విశ్వాసిగా నీ భద్రత నీ దేవునిలో ఉంటుంది. దేవుని వాక్యము సమాధానం ఇస్తుంది. ఏంటంటే 46వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 46 1వ వచనంలో చూసినట్లయితే చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడంట. దేవుడు అంట మనకి ఏందంట? ఆశ్రయం అంట. ఎందుకు ఆశ్రయం కావాలి నీ దేవుడు అంటే, నువ్వు కష్టాల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు అప్పుల్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయనలో ఉన్న ఐశ్వర్యం అయితేనేమి, ఆయనలో ఉన్న ఆరోగ్యం అయితేనేమి, ఆయనలో ఉన్న నీతి అయితేనేమి, అవన్నీ కూడా నీకు ఆపాదించబడుతుంది. వాక్యంలో చూస్తే ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో సమస్తము కదిలిపోతున్నా, నీ చుట్టూ భయంకరమైనటువంటి సమస్యలున్నా, నీ కుటుంబంలో సమస్యలున్నా, ఏ సమస్య చేత నువ్వు బాధపడుతున్నా, ఏ సమస్య చేత నువ్వు దుఃఖపడుతున్నా, ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నా, ఆపత్కాలంలో దేవుని యందు భయం కలిగి నువ్వు జీవిస్తే వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు ఆశ్రయదుర్గమునై ఉంటాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగ సహాయకుడు. నీ కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా దేవుని దగ్గరికి పోయి ప్రార్థించామా? నీకు వేదన కలుగుతున్నప్పుడు నీ భారం అంతా కూడా తీసుకుపోయి, దేవా నేను నలిగిపోతున్నా, నేను కష్టపడుతున్నా, నేను బాధపడుతున్నా, నేను వేదన పడుతున్నా, అయ్యా
నేను నీ మీద వేస్తున్న నా భారము, అయ్యా నాకు సహాయం చేయని ఎప్పుడన్నా నువ్వు ప్రార్థించావా ప్రియ దేవుని సంగమా? లేఖన భాగాల్లో చెప్తుంది, లోకం సమస్తం కదిలిపోతున్నా నీ దేవుడు మాత్రము కదలని దేవుడు, నీకు స్థిరంగా నీ ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు, ఆయన మారని దేవుడుగా నీ ఎడల కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. మనమే కదిలిపోతాం, మనమే వేదన పడతాం, మనమే సమస్యల గుండా వెళ్తుంటాం, మనమే దేవుడు సహాయం చేసినప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటాం. కానీ కష్టాలు మొదలైనప్పుడు దేవునికి ఎంతమంది ప్రార్థన చేస్తాం, ఎంతమంది దేవుని మీద ఆధారపడతాము? వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగా సహాయకుడుగా ఉంటాడని లేఖన భాగాలు చెప్తా ఉంటారు. ఇక్కడ ఆయన మారని దేవుడుగా ఉంటాడు. ఇక్కడ చూస్తే మరి యెషయా గ్రంథం 33:2, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ భద్రత నేనే. నీకుందా భద్రత? రోడ్ మీదకి వెళ్ళి పోతుంటే ఏమవుతుందో తెలియదు మనకు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తుంటే ఏమవుతుందో తెలియదు, ఇంట్లో బండల మీద నడుస్తుంటే ఏమవుతుందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ భద్రత నేనే, నీ స్థిరత్వము నేనే, నీ సంపద నేనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ఈ యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఇక్కడ ఈ కాలంలో, ఈ ఎంటైర్ అధ్యాయంలో ఈ ముందు వెనుక వచనాల్లో మనం చూస్తే అశ్షూరీల మీద దాడి జరుగుతూ ఉంది. యూదా దేశంలో మరి భయము వణుకుతో మరి ఆ దేశం అంతా కూడా వణికిపోతున్నటువంటి తరుణంలో, యెరూషలేము అంతా కూడా సంకట స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రజలందరూ కూడా, ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు, గడగడలాడుతున్నారు. ఎందుకంటే అశ్షూరీల దాడి జరుగుతుంది అక్కడ. మరి ఆ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు? మేము బ్రతుకుతామా, మేము నశిస్తామా, మేము జీవిస్తామా, లేకపోతే ఇంకొక రకంగా నలిగిపోతూ ఉంటున్నారు ఆ ప్రజలందరూ కూడా. కానీ మరి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినటువంటి మాట చూస్తే ఇక్కడ, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నీ సమస్యలో ఎప్పుడైనా దేవుని తట్టు చూసావా? నీ కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డావా? ఇక్కడ చూడండి వారు చేస్తున్నటువంటి ప్రార్థన, మాయందు కరుణించుము, ఉదయకాలంలో వారికి బాహుగాను ఆపత్కాలంలో మాకు రక్షణాధారంగా ఉండమని ఇక్కడ లేఖన భాగాలు చెప్తా ఉంటుంది. కనుక ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా ఉన్నత స్థానం, భయము వణుకు మరి అక్కడ పుడుతున్నటువంటి క్రమంలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి వణుకుతో గజగజలాడుతున్నటువంటి తరుణంలో మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మరి దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఆ ప్రజలందరూ కూడా మరి దేవుని కొరకు కనిపెడుతున్నారు. మాయందు కరుణించుము, ఉదయకాలంలో వారికి బాహుగాను ఆపత్కాలంలో మాకు రక్షణాధారంగా ఉండమని లేఖన భాగాలు చెప్తా ఉంటారు. కనుక నీ సమస్యలో కూడా, నీ వేదనలో కూడా, నీ కష్టంలో కూడా, నీ సమస్యల్లో కూడా నువ్వు దేవుని తట్టు చూస్తే, నీ బాధలన్నీ కూడా దేవుని మీద ఎప్పుడైతే వేస్తావో, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే 113వ కీర్తన 5-6 వచనాల్లో చూస్తే, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడేడు, ఆయన భూమి ఆకాశంలో వంగి చూడనను గ్రహించుచున్నాడట. వంగి, అందరు అండర్లైన్ చేసుకోండి ఈ మాట, వంగి చూడను. చదవమ్మా, ఇష్టంగా చదివేది మాట. ఆయన భూమి ఆకాశంలను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. మన సమస్యల కన్నా మన దేవుడు పై స్థానంలో ఉన్నాడు. మన శత్రువుల కన్నా మన దేవుడు గొప్పవాడుగా ఉంటున్నాడు. ఆయన సీయోనును దేని చేత నింపాడంటే ఆయన ఆత్మ చేత నింపాడు, ఆయన బలము చేత నింపాడు. సీయోను దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఆయన సీయోనును న్యాయముతో నింపి ఉన్నాడని మనం మొదటగా మనం చదువుకుంటున్నాం. ఈరోజు ఏ సమస్య నీకు వచ్చినా, ఏ బాధ నీకు వచ్చినా న్యాయము జరిగి తీరాల్సిందే. నీకు నీ సమస్య తీరిపోవాల్సిందే. నీకు 2026 సంవత్సరంలో కోల్పోయినంతా కూడా 7 రెట్ల పునరుద్ధరణ నీకు జరగాల్సిందే, అంతే. ఇంకా నువ్వు ఏం కోల్పోయినావు నాకు తెలియదు. ఈరోజు ఆరోగ్యమా, డబ్బా, ఇంకేం కోల్పోయి, సమాధానమా, ఏం కోల్పోయినా నాకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ సమస్య అంతటికంటే కూడా పై స్థానంలో దేవుడు ఉంటున్నాడు. ఏ సమస్య నిన్ను నలిపేస్తుంది?
ఏ బాధ నేను నలిపేస్తుంది? ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన సీయోనును ఆయన బలముతో నింపుతున్నాడు, ఆయన ధైర్యంతో నింపుతున్నాడు, ఆయన యొక్క శాంతితో నింపుతున్నాడు, ఆయన సమాధానంతో నింపుతున్నాడు. యూదా దేశాలంతా కూడా, అక్కడ దేశంలో ఉన్న వారంతా కూడా గజ గజ వణుకుతున్నటువంటి తరుణంలో ఆయన వాక్కు విడుదలవుతుంది. ఈరోజు నువ్వు కూడా వణికిపోతున్నావేమో, 2025 సంవత్సరంలో నలిగిపోయినావేమో, బాధపడ్డావేమో, ఏ సమస్య గుండా నువ్వు వెళ్ళావు నాకు తెలియదు, కానీ యూదా దేశపు వారి వలె నువ్వు ఉన్నావేమో నాకు తెలియదు, కానీ దేవుడు ఇస్తున్నటువంటి అభయహస్తము, దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసిస్తా అంట. ఇజ్రాయేల్ అన్నా, సియోన్ అన్నా, పర్వతాలన్నా ఇవన్నీ కూడా యెరూషలేము అన్న సంఘానికి సాదృశ్యం. ఇక్కడ వాక్యం చూడండి, ఆ దినములు, అతని దినములలో యూదా రక్షణ నందును. చూసారా, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో అన్యాయం చేత నింపబడింది, అబద్ధంతో నింపబడింది, కానీ దేవుని రాజ్యము నీతితో నింపబడింది, దేవుని రాజ్యము న్యాయంతో నింపబడింది, దేవుని రాజ్యము నీతితో నింపబడుతున్నటువంటి తరుణంలో ఈరోజు నీ భయమే ఆయన నిధి అయితే, నీ భయమే ఆయన నిధి అయితే నువ్వు నీ జీవితంలో స్థిరపరచబడతావు, బలపరచబడతావు. అందుకని ఇక్కడ వాక్యం చూడండి, ఇక్కడ ఏమని రాయబడి, ఇజ్రాయేలు నిశ్చయముగా నివసిస్తావు, నీ భయాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు నిశ్చయంగా నువ్వు స్థిరపరచబడతావు. దేవుని వాగ్దానము, స్థిరత్వము దేవునికి నీకు లభించబడి, నీ కాలంలో ఆయన స్థిరంగా ఉండును. స్థిరత్వం అంటే చెప్పండి, కదలకుండా నిలిచి ఉన్నాడు. స్థిరత్వం అంటే, మనం శ్రమలు వచ్చినప్పుడు ఏంటంటే స్థిరంగా నిలబడతామా? ఒకసారి ఏడుస్తాము, ఒకసారి బాధపడతాము, ఒకసారి డిప్రెషన్లోకి పోతాం, వివిధ రకాల మూడ్లలో ఉంటాం మనం అందరం కూడా. కానీ నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడితేనంట నువ్వు స్థిరపరచబడతావు. 2026 సంవత్సరము నువ్వు స్థిరపరచబడబోతున్నావు. 2026 సంవత్సరంలో నువ్వు స్థిరపరచబడబోతున్నావు. అంటే భయపడకుండా నువ్వు నిలిచుండి ప్రతి సమస్యను కూడా దేవుని సహాయంతో నువ్వు ఎదుర్కోబోతుంటున్నావు. 125వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యం ఏమని రాయబడిందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచును. చూసారా, ఇక్కడ యెహోవా యందు నీ నమ్మకం ఎవరి మీద ఉంది? నీ సమస్య మీద ఉందా నీ నమ్మకము? నీ ఫ్రెండ్స్ మీద ఉందా నీ నమ్మకము? నీ బంధువుల మీద ఉందా నీ నమ్మకము? నీ నమ్మకం ఎవరి మీద ఉంది? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. ఏందంట? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. ఎంతమంది నమ్మిక ఉంచి ఉన్నారు ఇక్కడ? యెహోవా యందు నమ్మిక ఉంచువారు. నమ్మిక ఉంచిన వారు అనుందా, ఉంచువారు అనుందా? వాక్యం చూడ, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. మనము ఆధారము డబ్బుపై అయితే కూలిపోతుంది, మన ఆధారం మనుషులపై అయితే మోసం చేస్తారు, మన ఆధారం వివిధ పరిస్థితుల మీద ఉంటే అవన్నీ కూడా మారిపోతాయి. నీ ఆధారము నీ దేవుడైతే కదలక నిత్యము, నీ ఆలోచన నీ దేవుడైతే, నీ పద్ధతి నువ్వు నమ్మిన నీ దేవుడైతే, నీ ఆధారము డబ్బైతే కూలిపోతుంది. నీ ఆధారం మనుషులైతే మోసం చేసి అబద్ధాలు చెప్పి మాట్లాడి పబ్బం గడుకుంటారు. కానీ నీ ఆధారము నీ దేవుడైతే కదలకుండా స్థిరంగా ఉండడమే కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటావంట. దేవుడు మనకు తోడుగా ఉంటే నో మ్యాటర్ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ రీతిగా నలిగిపోయినా దేవుడే నిన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నిన్ను విమోచిస్తాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, సాతాను ఏ రకంగా చెలరేగిన యూదా దేశం అంతా కూడా కలవరపడుతుంది. యూదా దేశం అంతా కూడా మరి ఆ అశ్షూరీయుల దాడితోటి అంతా కూడా భవిష్యత్ ఏమైపోతుందో అని చింతిస్తున్నటువంటి తరుణంలో ప్రవక్త అయినటువంటి యెషయా 33వ అధ్యాయంలో దేవుని యొక్క మాటను విడుదల చేస్తే నిరీక్షణ, స్వాస్థ్యము, స్థిరత్వము వారికి లభించింది. 2026 సంవత్సరంలో కూడా
ఈ మొదటి దినము నుండి నీ జీవితము స్థిరపరచబడితే, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆ భయమే ఒక నిధిగా మారి నిన్ను స్థిరపరచుస్తుంది. కనుక యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. సమస్యలకు భయపడి చితికిపోతే సాతాను మనల్ని మింగివేశాడు. కానీ దేవుని కొరకు మనం జీవిస్తే మరి అంత సురక్షితంగా ఉంటాం. 18 సామెతల గ్రంథం 18:10 వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 18:10 వచనం, సామెతల గ్రంథం 18:10 వచనం, యెహోవా నామము యెహోవా నామము బలమైన బలమైన దుర్గం అంట. చూసారా, యెహోవా నామం ఏంటంట, కూలిపోయేది కాదండి, పడిపోయేది కాదండి, కరిగిపోయేది కాదండి, లేకపోతే గాలి కొట్టుకపోయేది కాదండి. యెహోవా నామం ఏంటి? బలమైన దుర్గము. సుడి గాలులు వచ్చినా ఏదొచ్చినా కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటుందంట. దేని మీద నీ నమ్మకం? దేని యందు నీ ఆశ్రయం? దేని మీద నువ్వు స్థిరపరచబడుతుంటున్నాం? దేని మీద నువ్వు ఆధారపడుతున్నాం? లోకం మీద నువ్వు ఆధారపడితే, మనుషుల మీద నువ్వు ఆధారపడితే, డబ్బు మీద ఆధారపడితే అవన్నీ కూడా మోసం చేస్తాయి. డబ్బు కూలిపోతుంది, మనం కూలిపోతాం. కానీ నీ ఆశ్రయం నీ దేవుడైతే, ఆయన బలం, ఆయన నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. మనం చేసుకున్నాం ఈ నెలలో ప్రతిరోజు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం నేను దేవునిలో వాక్యాన్ని చదువుతా, దేవునిలో నేను ప్రార్థన చేసే అలవాటు ఉండాలి మనుషులకు. ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము, నీతిమంతులంట అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటుంది. నీకు ఎంత సుడిగాలి వచ్చినా నీ జీవితంలో, ఏ రకంగా చెలరేగిన సమస్యలు నీ జీవితంలో, ఏ రకంగా కూలిపోయే స్థితి నీ జీవితంలో వచ్చినా, ఏ రకంగా నువ్వు బాధపడినా, ఏ రకంగా అప్పులు మిగిలిపోయినా నీ జీవితంలో ప్రార్థించే అలవాటు ఉంటే, ప్రార్థించే అలవాటు నీకుంటే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ బలము నీ దేవుడైతే, నీ నమ్మిక నీ దేవుడైతే, నీ ఆలోచన నీ దేవుడైతే కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటావు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీతిమంతుడు ఎవరి నీతిమంతుడు? నీతిమంతురాలు ఎవరి నీతిమంతురాలు? ప్రియ దేవుని సంగమా, క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో, క్రీస్తు రక్తంలో ఎవరైతే మరి పరిశుభ్రపరచబడతారో, క్రీస్తుతో ఎవరైతే సహవాసం కలిగి జీవిస్తారో, దేవుని వాక్యం మీద ఎవరైతే కట్టబడతారో, దేవుని పోలి ఎవరైతే జీవిస్తారో, దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే సాక్ష్యం కాపాడుకొని జీవిస్తారో, అంతం వరకు ఎవరైతే వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటారో వారు మాత్రమే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటుండు. సాతాను ఏ రకంగా నీ జీవితంలో చెలరేగినా నీ దేవుడు నిన్ను సురక్షితంగా పెడతాడు. జ్ఞానము, వివేచన నీకు సమృద్ధిగా ఇచ్చి ప్రతి సమస్యను కూడా ఏ రీతిగా హ్యాండిల్ చేయాలో, ఏ రీతిగా ఎదుర్కోవాలో దేవుడు నీకు దారి చూపిస్తాడు. ఈ 2025 సంవత్సరంలో పునరుద్ధరించబోతున్నాడు ప్రతిదీ కూడా. ఏం చేయబోతున్నాడు దేవుడు? పునరుద్ధరించబోతున్నాడు. నువ్వు ఏది చెప్పినా చెప్పకపోయినా నీ దేవునికి ప్రతిదీ తెలుసు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ సమస్య, నువ్వు ఏమి కోల్పోయినావో నీ దేవునికి తెలుసు. నీ దేవుడు నువ్వు కోల్పోయింది ప్రతిదీ కూడా 2026 సంవత్సరంలో కనుక దేవుని యొక్క మాటలో మన జీవితంలో ఎస్టాబ్లిష్ కావాలనేది ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. కనుక మరి దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థలంలో మనం ఉన్నాం. దేవుని ప్రణాళిక మన జీవితంలో స్థిరపరచబడాలి. కనుక సొలొమోన్ గారు ఒక ప్రార్థన చేస్తున్నారు, చదివి మనం ముగించుకుందాం. దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే 1 రాజులు 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు అంటున్నాడు సొలొమోన్ గారు. ఏంటంట? ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? నువ్వు అనుకోవచ్చు, నువ్వు కోల్పోయింది అనుకో, నాకు ఎవరు న్యాయం చేస్తారు, నాకు ఎవరు సాయం చేస్తారు, నాకు ఎవరు ఆదుకుంటారు? ఇక్కడ 1 రాజులు 3వ అధ్యాయం గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు?
కాబట్టి నేను మంచి చెడ్డలను చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసులని నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోన్ గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు, ధనమునిచ్చాడు, ఘనతనిచ్చాడు, శాంతినిచ్చాడు. రక్షణయే మన సంపదన కనుక రక్షణ ఆయన సంపద. ఈ దినమున నువ్వు దేవుడు సొలొమోన్ చేసినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే మరి అట్టి ఆ జ్ఞానము, అట్టి న్యాయము నీ ద్వారా కూడా దేవుడు జరిగించాలని భయపడి పారిపోవట కాదు, కానీ దేవుని పాపాన్ని ద్వేషించుకొని చెడుని విడిచిపెట్టి దేవుని గౌరవించడం నేర్చుకోవాలి, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేయడం మన జీవితంలో మొదలు పెడతాడు. కనుక ఈ మధ్యాహ్న కాల వేళలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మరి ఈ వాక్యంలో చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మరి ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడంట. ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవాను నమ్ముకుంటున్నావా? నీ సమస్యను నమ్ముకుంటున్నావా? వాక్యం చూడండి, ఇక్కడ యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. దేన్ని నమ్ముకుంటున్నాం? దేవుణ్ణి నమ్ముకుంటేనంట వానికి ఆయన ఆశ్రయంగా ఉంటాడంట. ఈరోజు ఏ స్థితిలో నువ్వు కోల్పోయినా దాన్ని అంతా తీసుకుపోయి దేవుని మీద పెట్టు. ఆ సమస్యలంతా కూడా తీసుకుపోయి దేవుని మీద పెట్టు. దేవుని మీద ఎప్పుడైతే పెడతాడో వాక్యం చూడండి, ఇక్కడ యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవానికి ఏకవచనంతో మాట్లాడుతుంది ఈ మాట. అందరికీ కాదండి. ఎవరికి? అందరికా? ఎవరికి? దేవుణ్ణి నమ్ముకుంటే వానికి ఆశ్రయంగా ఉంటాం. మన సంపద మన దేవుడే కావాలి, మన ఆశ్రయం మన దేవుడే కావాలి, మన ఆలోచన మన దేవుడే కావాలి. అంటే ఈ అంతటి చదువుకున్న వాక్యాలన్నిట్లో నుండి అవుట్కమ్ కనుక బయటికి తీస్తే నీ ఆధారము నీ దేవుడైనప్పుడు మాత్రమే 7 రెట్ల పునరుద్ధరణ జరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు చితికిపోతే, బాధలు వచ్చినప్పుడు కలిగిపోతే, ఏదో బయట లోకానికి నువ్వు సమయం ఇస్తే దేవుని ఆశీర్వాదాలు రావు. కానీ ఒక దేవుని యందు ఒక భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటున్నాం. ఈరోజు దుఃఖం అంతా కూడా నీకు సంతోషంగా మార్చబడాలి అంటే, నీకున్న కష్టాలన్నిట్లో నుండి నీకు సంతోషం కనబడాలి అంటే, నువ్వు దేవుని మీద పూర్తి స్థాయిలో దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో అప్పుడు దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. కనుక మరి లోకంలో మనము సమయం అంతా కూడా దేవునికి ఇవ్వకుండా, ఈ ఆదివారం ప్రతి ఆదివారం కూడా దేవునికి ఇవ్వకుండా ఎత్తబడే సంఘంలో నీవు ఉండాలి అంటే నువ్వు ఉంటావు కరెక్టే. నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఎక్కడ పోయారు అంతా? దేవుని సన్నిధిలో వద్దా? దేవుడే నీ ఆశ్రయంగా ఉండాలి. ఇక్కడ చూడండి, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడంట. ఎప్పుడు? నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు. ఇక్కడ ఏకవచనం, మీరు యెహోవా వారికి అని రాయొచ్చు కదా. యెహోవా వారికి ఆశ్రయదుర్గంగా ఉండొచ్చు అని రాయొచ్చు కదా బైబిల్. ఈరోజు అయా నేను నా జీవితంలో నేను ఏ విధంగా నేను ఆశ్రయిస్తున్నానో నా కుటుంబంలో ఉన్నవారు కూడా అదే రీతిగా ఆశ్రయించాలి. అదే రీతిగా ఆశ్రయించాలి. వాడు ధన్యుడు. యెహోవా వానికి అన్నాడా వారికి అన్నాడా? అంటే నువ్వు ఒక్కరు చర్చకు వచ్చినావు కాబట్టి అది నీకే వర్తిస్తుంది. నీవు నమ్ముకుంటే దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. నీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు నీ కుటుంబం గతించిపోవాలా? ఈరోజు డబ్బు 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 అని ప్రపంచం అంతా కూడా డబ్బు వెంబడే పడుతున్నారు. కానీ దేవుని దృష్టిలో డబ్బుకు విలువ ఇయ్యడు. దేవుని దృష్టిలో దేవుడు దేనికి విలువిస్తాడంటే పరిశుద్ధతకు విలువిస్తాడు. దేవుడు దేనికి విలువిస్తాడంటే నీతికి విలువిస్తాడు. దేవుడు దేనికి విలువిస్తాడంటే యథార్థతకు విలువిస్తాడు. దేవుడు దేనికి విలువిస్తాడంటే నీ జీవితము దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉందా లేదా అని అది చూస్తాడు. డబ్బుకు విలుపిస్తే, డబ్బు కొరకు పరిగెడితే డబ్బు మోసం చేస్తుంది.
మనుషుల వెంబడి పరిగెత్తితే, మనుషులను ఆశ్రయిస్తే మనుషులు మోసం చేస్తారు అబద్ధాలాడి. ప్రియ దేవుని సంగమ, చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 6:10, త్వరగా సమయం అయిపోయింది. మత్తయి సువార్త 6:20, క్షమించండి 20, మత్తయి 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇక్కడ ఒక్క నిమిషం పాజ్. కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలింపరంట. ఇక్కడ చూడండి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడు అంటే అక్కడ ఏమన్నా పైసలు, బ్యాంకులు, పరలోకం హెవెన్ బ్యాంక్ ఏమైనా ఉంటుందా అక్కడ? పరలోకంలో ఏం ధనం కూర్చుకోవాలి? ఏం ధనం కూర్చుకోవాలి పరలోకంలో? మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. అక్కడ చిమ్మట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి. అయితే ఏం కూర్చుకోవాలి మరి? అయితే ఏం కూర్చుకోవాలి పరలోకంలో? చెప్పండి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని సమకూర్చుకోవాలి, నీతి కూర్చుకోవాలి, యథార్థత, సత్యము ధరించుకోవాలి. పరిశుద్ధత జీవితం గలవారమై ఉన్నప్పుడు మాత్రమే పరలోకము మన కొరకు వైడ్గా దేవుని సంగమ. చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఇది. ఎంతసేపు మనము డబ్బు, లోకం, దాని గురించే పరిగెడతాం, అవి పరలోకానికి అర్హతనివ్వదు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. దేంతో కూర్చుకుంటాం మనం పరలోకంలో? డబ్బు ఇచ్చి దేవుని ప్రేమను అనుకుంటామా? సమయల్ గ్రంథంలో ఒకటి, బలులు అర్పించడం కంటే మాట వినుటయే శ్రేష్టం. ఏంది ఆ మాట? దేవుని మాట. మన జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోయినాయి, కానీ దేవుని కొరకు నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నాం? ఇకనైనా మనం దేవునితో పరిశుద్ధమైనటువంటి జీవితం, నీతివంతమైనటువంటి జీవితం మనం జీవిస్తాం. ఈరోజు అంటే ప్రియ దేవుని సంగమా, దేవుని దగ్గర మనం ధనం కూర్చుకోవాలి. ఏంది ధనము? డబ్బు కాదు, నీతి, పరిశుద్ధత. నీ జీవితం ఈరోజు, నీ జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోవచ్చు. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తారీఖు నుండి నువ్వు దేవునితో నీతి, సమాధానం కలిగి నువ్వు జీవిస్తే, నీ జీవితంలో నువ్వు ఏమేమి కోల్పోయినావో అవన్నీ కూడా నీకు పునరుద్ధరించబోతున్నాడు దేవుడు. చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 2026 సంవత్సరంలో దేవుడు మన ఎడల కార్యము, రూపము దాల్చాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలి. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. ఇది ప్రయత్నము చేస్తే నీ జీవితంలో పునరుద్ధరణ జరుగుతుంది. అందరితో, చూడండి ఇక్కడ వినాలి అందరూ కూడా, 5 నిమిషాలలో ముగిస్తా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు కూడా చూడండి. నేను ఎంత పెద్ద చర్చికి వచ్చినా, ఎంత తెల్లబట్టలు వేసుకొని వచ్చినా, ఎంత పెద్ద బైబిల్ పెట్టుకొని చూసినా ఏందంట అల్టిమేట్, అది చివరి అంకం. అది ఇంకా పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడాలి. ఎంతమంది చూస్తారు ప్రభును? ఎంతమంది చూడాలని అనుకుంటున్నారు ప్రభువును? దానికి కావాల్సిన అర్హత ఏందో తెలుసా? పరిశుద్ధత, సత్క్రియలంట. ప్రియ దేవుని సంగమా, ఈ లోకం కదులుతుంది, సమస్యలు కదులుతున్నాయి, కానీ దేవుడు కదలడండి. నీ ఎడల దేవుడు స్థిరంగా ఉండాలి అని అనుకుంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభు చూడలేదు. నీ జీవితం, నీలో భయం ఉందా? నీలో అస్థిరత ఉందా? దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ కాలములలో ఆయన స్థిరముగా ఉండును. నీ కాలములలో ఆయన స్థిరంగా ఉండు. నీ నిధి ఏంటి ఈరోజు? నీ నిధి, నీ ఆశ ఏమిటి ఈరోజు? ఒక తీర్మానం తీసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం. యెహోవా యందలి భయంతో నడుస్తాము
అనే తీర్మానం నువ్వు తీసుకోవాలి. 2026 సంవత్సరంలో దేవుడే మా సంపద అని తీర్మానం తీసుకోవాలి. నువ్వు దేవుడే మా స్థిరత్వం అని తీర్మానం తీసుకోవాలి. అప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది, సాక్ష్యంగా మారుతుంది, దేవునికి మహిమకరంగా మన జీవితం ఉంటుంది. ఒక